పెళ్లి పేరుతో అందిన కాడికి దోచుకుని పరారయ్యే దోపిడీ పెళ్లి కూతురుకి పోలీసులు సంకెళ్లు వేశారు. పోలీసుల కథనం ప్రకారం ఉత్తరాఖండ్కు చెందిన సీమా అలియాస్ నిక్కీ 2013లో తొలుత ఆగ్రాకు చెందిన వ్యాపారిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు భర్త, కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. అనంతరం 75 లక్షల రూపాయలు వసూలు చేసి కేసును ఉపసంహరించుకుంది. గురుగ్రామ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను సీమా 2017లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతడి నుంచి విడిపోయింది. ఈ క్రమంలో 10 లక్షల రూపాయలు దండుకుంది. అనంతరం గత ఏడాది జైపూర్కు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. అనంతరం 36 లక్షల రూపాయల విలువైన నగదుతో ఉడాయించింది. ఆ కుటుంబం కేసు పెట్టడంతో నిందితురాలు సీమాను తాజాగా జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను లూటేరీ దుల్హన్గా జైపూర్ పోలీసులు అభివర్ణించారు. విడాకులు తీసుకున్న లేదా భార్యలను కోల్పోయిన ధనవంతులైన మగవారిని మ్యాట్రిమోనియల్ సైట్లలో వెతికి వారిని టార్గెట్ చేస్తుందని తెలిపారు. పలు రాష్ట్రాల్లో ముగ్గురిని పెళ్లాడిన సీమ వారి నుంచి 1.25 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.